జేఈ 2027 రోడ్ మ్యాప్. మీరు పొద్దున 6 గంటలకు లేయండి, రాత్రి 11కు పడుకోండి, పొద్దున ఈ పని చేయండి, మధ్యాహ్నం ఇది చేయండి, రాత్రి ఈ పని చేయండి. ఇవన్నీ నేను చెప్పి మీకు టైం వేస్ట్ నేను చేయను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక సింగిల్ అప్రోచ్, ఒకటే ఫార్ములా. ఓకే, ఏంటి? ఒక అల్టిమేట్ ఫార్ములా. ఏం చేస్తే ఈ 1 ఇయర్లో జేఈ 2027 క్రాక్ చేయొచ్చు. ఆ సింగిల్ ఫార్ములా ఏంటో ఈ 10 మినిట్స్లో నేను చెప్తా. కొంచెం ఓపిక్గా నువ్వు వింటే సరిపోతుంది. నీకున్నది ఎంత? 1 ఇయర్. అంటే నువ్వు నెక్స్ట్ జేఈ రాయబోయేది ఇంకో 1 ఇయర్లో రాస్తావు. సరిగ్గా లెక్క చూసుకుంటే 9 నెలలు ఉన్నాయి. ఈ 9 నెలల్లో నువ్వేంటి? జేఈకి ప్రిపేర్ అవ్వాలి. చాలామంది ఫస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడడం అంటే అవేర్నెస్ లేకనో, సరిగ్గా చదవకనో, లేదంటే టైం లేకనో, రకరకాల కారణాల చేత ఫస్ట్ ఇయర్ అంటే అప్పుడే 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చి ఉంటారు. సో ఏమీ తెలియదు, ఏంటి జేఈ ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు. సో దీని కారణాల చేత చాలామంది ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడతారు. నువ్వు గనక ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడి ఉంటే, నువ్వు గనక ఇప్పుడు సెకండ్ ఇయర్లో మళ్ళీ మొదలు పెట్టాలి, నేను సెకండ్ ఇయర్లో మళ్ళీ ఒక మంచి స్టార్ట్ నాకు కావాలి, అలాంటి మైండ్ సెట్తో నువ్వు కానీ ఉన్నట్లయితే నీకు నేను ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తా. ఒక మంచి ఆపర్చునిటీ, ఒక రైట్ అప్రోచ్ టువర్డ్స్ లెర్నింగ్. రైట్? ఉన్నదెంత? 1 సంవత్సరం. ఈ సంవత్సరంలో వాట్ ఆర్ యూ టార్గెటింగ్? నాకు జేఈ మెయిన్స్లో ఒక 10,000 ర్యాంక్ కావాలి. ఇఫ్ దట్ ఈజ్ వాట్ యూ వాంట్, నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం ఐఆమ్ టార్గెటింగ్ అంటే నా స్టూడెంట్స్ నా దగ్గర ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా 10,000 ర్యాంక్ లోపల సాధించాలి అనే మైండ్ సెట్తో నేను కూడా ఈ 1 ఇయర్ కమిట్ అవుతున్నాను. అంటే ఈ 1 ఇయర్ మీరు ఎలాగైతే కష్టపడతారో మీకోసం నేను కూడా ఈ 1 ఇయర్ మీకు బిలో 10,000 ర్యాంక్ స్కోర్ చేయడానికి నేను కూడా కష్టపడతాను. నా వంతుగా ఏం చేయాలో అన్నీ చేస్తాను. దీనికి నేను తీసుకున్న మొదటి అడుగు ఏంటంటే లక్ష్య తెలుగు జేఈ ప్లానర్. ఏంటి? లక్ష్య తెలుగు జేఈ 2027 ప్లానర్. ఇదే నేను తీసుకున్న మొదటి అడుగు. ఈ మొదటి అడుగు ఏంటంటే, ఎందుకు సార్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీనికి? ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇది? అసలు దీనివల్ల నాకు ఏమొస్తుంది అంటే, ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేశాను. నార్మల్గా లక్ష్య జేఈ 2027 బ్యాచ్ ఈస్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే చెప్పాలి. కానీ నేనేం చేశాను, ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా దీంట్లో ప్లాన్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద కంప్లీట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రాపర్గా కవర్ చేయబోతున్నాను. నన్ను ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో చూసుంటారు. కాన్సెప్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తానో, కాన్సెప్చువల్ లెర్నింగ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తానో ఏ సెషన్లో అయినా మీరు చూసే ఉంటారు. ఈ జరగబోయే సెషన్స్లో కూడా కాన్సెప్చువల్ లెర్నింగ్తో పాటు ఒక మంచి గుడ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్, ఒక రైట్ అప్రోచ్, రైట్ మైండ్ సెట్, రైట్ గైడెన్స్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఈ 1 ఇయర్ పాటు. సార్ నేను ఎందుకు పొద్దున 8 గంటలకు లేండి, రాత్రి 8 గంటలకు పడుకోనని చెప్పట్లేదంటే ఇది ఇంపార్టెంట్. ఇది మీకు తెలిసే తీరాలి. చాలామంది అడుగుతున్నారు, ఏంటి సార్ ప్లానర్, ఏంటి ప్లానర్? సో ఏం దొరుకుతుంది దీంట్లో? ఎందుకు ఈ లక్ష్య జేఈ తెలుగు జాయిన్ అవ్వాలి? నేను ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, నీకు ఒక బలమైన సంకల్పం ఉంటే జేఈలో నేను మంచి ఒక ర్యాంక్ సాధించాలి అని అంటే ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడతారు ఫస్ట్ ఇయర్లో. నా కళ్ళతో చూశాను, నా కళ్ళతో చాలామంది స్టూడెంట్స్ని చూశాను. ప్రతి ఒక్కరిని మాట్లాడు, సార్ నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంటర్ సెకండ్ ఇయర్ మేనేజ్ చేస్తూ మళ్ళీ ఫస్ట్ ఇయర్ మేనేజ్ చేయడం ఎలా సార్, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. ఇలా చాలామంది చెప్పారు. యు ఆర్ ద రీజన్ వై ఐ మేడ్ దిస్ డెసిషన్. యాక్చువల్గా ఓన్లీ సెకండ్ ఇయర్ టాపిక్స్ చెప్తే సరిపోతుంది, కానీ ఫస్ట్ ఇయర్ కూడా నీకు ఒక మంచి స్టార్ట్ ఇవ్వడానికి, నీకు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకునేలా నేను నా వంతుగా ప్రయత్నం చేస్తాను. 1 ఇయర్ డెడికేటెడ్గా చేస్తాను. నీ వంతుగా నువ్వు చేయాల్సిందేంటి? ఒక్కటే చేయాలి. నేను 10 చెప్పట్లేదు, నువ్వు ఇన్ని గంటలకు ఇదిలే, ఒక్కటే చేయాలి. నువ్వు ఒక్క పని చేస్తే
10,000 లోపల ర్యాంక్ వస్తుంది. నేను చెప్తున్నా ఒకే ఒక్క పని, అది ఏంటనేది ఫస్ట్ చెప్పకపోయే ముందు లక్ష్య జేఈ ప్లానర్ గురించి మీకు చెప్పే తీరాలి. మీరు కనుక చూసుకుంటే ఫస్ట్లో నేను ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నాను. ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఎలా స్టార్ట్ చేయబోతున్నానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్కషన్, కాన్సెప్ట్స్ డిస్కషన్, క్వశ్చన్స్ ఈజ్ మై ప్రయారిటీ. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు కంప్లీట్ కాన్సెప్చువల్ డిస్కషన్ కూడా నేను చేయబోతున్నాను. దానికోసమే చూడండి ప్లానర్లో ఇది ఫస్ట్ ఇయర్ టాపిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్తో స్టార్ట్ చేయబోతున్నా. సో ఈ అన్ని టాపిక్స్లో ఎక్కడా కూడా దేనికి ఎంత సమయం ఇవ్వాలో దానికి అంత సమయం నేను ఇచ్చాను. అటామిక్ స్ట్రక్చర్కి ఎందుకు 5 days ఇచ్చాను? సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ 1 ఉంది, మళ్ళీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ 2 ఉంది. లిటరల్గా 7 lectures ఇచ్చాను ఇక్కడ. ప్రతి సెషన్ 1.5 hour ఉండబోతుంది. ఎందుకు ఇచ్చాను అంటే కాన్సెప్చువల్ డిస్కషన్తో పాటుగా మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉండబోతుంది. అంటే మీకున్న తక్కువ సమయంలో మనం చేయబోయే 1.5 hour ఎవ్రీ సెషన్లో కాన్సెప్ట్స్తో పాటు క్వశ్చన్స్ కూడా మీరు క్లాస్లోనే ప్రాక్టీస్ చేయాలి అనే విధంగా డిజైన్ చేశాను. తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలనేది చెప్తాను. సో ఇది ఫస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రెడాక్స్ రియాక్షన్స్, అలానే థర్మోడైనమిక్స్ కూడా 5 sessions తీసుకుంటున్నాను. అంటే మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది దీంట్లో మీకు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ ఇయర్ కూడా మొదలు పెట్టబోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద సెకండ్ ఇయర్. సో కెమికల్ ఈక్విలిబ్రియం 3 lectures, యానిక్ ఈక్విలిబ్రియం మళ్ళీ 5 lectures తీసుకోబోతున్నాను విత్ డేట్స్. నేను ఇక్కడ డేట్స్ కూడా స్పెసిఫై చేశాను. దెన్ యూ హ్యావ్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. సో ఇక్కడితో మన ఫిజికల్ అయిపోతుంది. అంటే జూలై 8వ తేదీకి నీ ఫిజికల్ కెమిస్ట్రీ అయిపోతుంది, రైట్? తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఇన్ఆర్గానిక్ స్టార్ట్ చేస్తాం. ఏంటి ఫస్ట్ మొత్తం కంప్లీట్ ఫిజికల్ కెమిస్ట్రీ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. తర్వాత మళ్ళీ ఇన్ఆర్గానిక్ స్టార్ట్ చేయబోతున్నా. ఇన్ఆర్గానిక్లో కూడా ఏంటంటే గ్రూప్ 13, 14, 15, 16 దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు, ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ ప్రాపర్గా గ్రూప్ 16, దీని తర్వాత 17, 18. సో ఇక్కడ మీ సెకండ్ ఇయర్ పోర్షన్, మళ్ళీ యువర్ సెకండ్ ఇయర్ పోర్షన్ కూడా ఉంది. ఫస్ట్ ఇయర్ పోర్షన్ అయిపోయింది, అలానే సెకండ్ ఇయర్ పోర్షన్ కూడా. డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ జేఈ. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నువ్వు చేయగలిగే విధంగా ఈ కోర్స్ నేను డిజైన్ చేశాను. ఈ కోర్స్లో డిస్కషన్ కూడా అలానే ఉంటుంది. మరి ఆర్గానిక్ చూడండి సార్, ఇది సెకండ్ ఇయర్, మీరు ఎన్ని సెషన్స్ తీసుకున్నారు? సమ్ బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 17 sessions. ఈ 17 sessionsలో ఏం చెప్తారు? చాలామంది ఆర్గానిక్లోనే ఇబ్బంది పడతారు. మీరే కాదు, మీ వయసులో ఉండేటప్పుడు నేను కూడా ఆర్గానిక్లో ఇబ్బంది పడి వచ్చిన పిల్లవాడిని నేను కూడా. సో ఐ నో ద పెయిన్. ఎందుకంటే ఆర్గానిక్ మనకు ఫస్ట్ ఇయర్లో కొంత, సెకండ్ ఇయర్లో కొంత నేర్పించినప్పుడు ఆ గ్యాప్ ఏర్పడుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనకు అక్కడ ఇంటర్ప్రిటేషన్ అనేది కొన్ని రోజులు గ్యాప్ వస్తే కాన్సెప్ట్స్ మర్చిపోతాం. అందుకోసమే ప్రాపర్గా కంప్లీట్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ చూడండి. కావాలంటే మీరు షెడ్యూల్ బాగా చూడండి. సమ్ బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 17 sessions. యువర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఇన్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వే. మంచి ప్రాక్టీస్తో, చాలా మంచి ప్రాక్టీస్ నేను ఇస్తాను మీకు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఆర్గానిక్. మరి సెకండ్ చాప్టర్ సార్, సెకండ్ చాప్టర్ ఏంటి? హైడ్రోకార్బన్సే కదా. హైడ్రోకార్బన్ 16 sessions, 16 sessions అంటే 16 1.5 hour sessions. అంటే దీంట్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, హైడ్రోకార్బన్స్ సంబంధించిన ఆర్బన్స్, బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఏ సెషన్లో ఏ సబ్ టాపిక్ చేస్తారు సార్ అంటే అది లక్ష్య జేఈ ప్లానర్లో ఉంటుంది. మీరు అది రిజిస్టర్ చేసుకుంటే అర్థమవుతుంది. ఆ ప్లానర్లో మీకు ఏ రోజు ఏ స్పెసిఫిక్ టాపిక్ టీచ్ చేస్తామనేది కూడా మీకు దాంట్లో ప్లానర్లో మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్స్, అరైల్ హ్యాలైడ్స్ 12 sessions. నేను ఆర్గానిక్ని ఐ హ్యావ్ ప్రయారిటైజ్డ్ ఎ లాట్. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడేది ఇక్కడే. సో అందుకని. అండ్ ఇంకోటి, సెకండ్ ఇయర్లో మోర్ దాన్ 60-70% ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఆర్గానిక్కే చదువుకుంటారు మీరు. సో అందుకనే ఆర్గానిక్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వడానికే చూడండి సెషన్స్ చూడండి. ఐఎమ్ నాట్ సేయింగ్, నేనేదో చెప్పట్లేదు,
ఆల్కహాల్స్ ఫినాల్స్ ఈథర్స్కి 9 సెషన్స్, ఆల్డిహైడ్స్ కీటోన్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ 10 సెషన్స్, అమైన్స్ అండ్ ఐసోనేమ్ సాల్ట్ మళ్ళీ 7 సెషన్స్, బయోమాలిక్యూల్స్ మళ్ళీ 6 సెషన్స్. ప్రతి చోట క్షుణ్ణంగా నేను పరిశీలించి ప్రతి సబ్ టాపిక్ ప్రాపర్గా మంచి ప్రాక్టీస్ ఇవ్వడానికి, గుడ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికే ఐ హ్యావ్ డన్ ఇట్ లైక్ దిస్. అయిపోలేదు ఇంకా. తర్వాత యూ హ్యావ్ ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే మన ఫస్ట్ చాప్టర్లో ప్యూరిఫికేషన్ గురించి నేర్చుకుంటాం. క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది కదా, ఆ పార్ట్. దీనికి 5 సెషన్స్ ఉన్నాయి. దీంట్లో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది దీని నుంచి క్వశ్చన్. ఇది కూడా మనం ప్రాపర్గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దెన్ ఫైనలీ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. అంటే దీంట్లో మనకు డ్రై టెస్ట్లు, వెట్ టెస్ట్లు. సో బేసికల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్ ఫర్ యానయాన్స్, అంటే బేసికల్గా యానయాన్స్ అలానే క్యాటయాన్స్కి యొక్క అనాలిసిస్, సాల్ట్ అనాలిసిస్ కంప్లీట్గా ఈ 7 సెషన్స్లో మొత్తం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం, కంప్లీట్ జేఈ పర్స్పెక్టివ్లోనే. సో మన షెడ్యూల్ ఎప్పుడైపోతుంది? నవంబర్ 19th అయిపోతుంది. ఎప్పుడు? నవంబర్ 19th. అంటే నవంబర్ 19th వరకు నా క్లాసులు నువ్వు ప్రాపర్గా అటెండ్ అయ్యి, నా క్లాసుల్లో నేను ఇచ్చే క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే నీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఇంకో అవకాశం. నువ్వేమన్నా అనుకో, ఇది నీకు దొరికిన ఇంకో అవకాశం. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో ఒక 1 year డెడికేటెడ్గా చేయాలి. అర్థమైందా? దీంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది ఒకటి ఉంది. అదేంటంటే ఈ షెడ్యూల్తో పాటు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను చెప్పాను కదా, సింగిల్ అజెండా, సింగిల్ పాయింట్ స్ట్రాటజీ, ఓన్లీ స్ట్రాటజీ ఫర్ ద నెక్స్ట్ 1 year. ఏంటంటే ఇదే. దిస్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ. నీకు బిలో 5000 ర్యాంక్ కావాలా? దిస్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ. బిలో 1000 ర్యాంక్ కావాలా? దిస్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ. బిలో 100 ర్యాంక్ నీకు కావాలా? దిస్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ. ఇంకేం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్టిక్ ఆన్ టు ద ప్రాక్టీస్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ జరగాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ జరిగితేనే ర్యాంకులు వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ జరిగితేనే మంచి మార్కులు వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ జరిగితేనే యూ డిజర్వ్ టు గో టు ఐఐటీస్. ఎందుకంటే ఐఐటీస్కి కావాల్సింది, దే డోంట్ వాంట్ పీపుల్ జస్ట్ విత్ నార్మల్ జస్ట్ అండర్స్టాండింగ్. దే వాంట్ పీపుల్ విత్ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఎబిలిటీ. దే వాంట్ ద పీపుల్ విత్ దట్ ఎబిలిటీ. ఎందుకురా ఇదంతా చేస్తున్నారంటే, దే వాంట్ పీపుల్ టు బీ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ఎందుకంటే ఇంజనీర్స్ అనేవాళ్ళు గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వర్ ఎవరైతే ఉంటారో, హీ విల్ బీ ఏ గ్రేట్ ఇంజనీర్. సో అలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి. అందుకనే ఇంత ప్రాసెస్ ఎందుకు? జేఈ మెయిన్స్ రాస్తున్నారు, క్వాలిఫై అవుతున్నారు, మళ్ళీ అడ్వాన్స్ రాస్తున్నారు. ఇంత ప్రాసెస్ ఎందుకంటే దీనికోసమే. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ గెట్ యూ ఇంటు అన్ ఐఐటి. 1 year డెడికేటెడ్గా చేయి, కన్సిస్టెంట్గా చేయి, ప్రతిరోజు వదలకుండా ప్రాక్టీస్ చేయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయి. ఇంకేం అవసరం లేదు, నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయి. నీకు సీట్ ఎందుకు రాదో నేను చూస్తా, నువ్వు చేయి. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. ఇది ఓపెన్ బుక్ సీక్రెట్. ఇంకేం సీక్రెట్లు లేవు, ఇంకేం లేవు. షార్ట్ కట్ ట్రిక్స్, సింపుల్ ట్రిక్స్, ఇట్లాంటివంతా నాన్ సెన్స్. ఐ విల్ టెల్ యూ, దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ గెట్ యూ ఇంటు ఎన్ ఐఐటి. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అనేవి ఉండవు. సమయం ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. జీవితం ఎట్లా అంటే, మనం తప్పు చేసిన ప్రతిసారి ఆ తప్పులో నుంచి మళ్ళీ మనం నేర్చుకోకపోతే మళ్ళీ నువ్వు ఆ తప్పు చేస్తావు, మళ్ళీ నీకు ఆ దెబ్బ తగులుతూనే ఉంటుంది. అంటే 1 year నువ్వు చదవలేకపోవడానికి కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. నీకు ఒక దెబ్బ పడింది, ఏంటి, అరే 1 year నాది వేస్ట్ అయింది అనే మైండ్ సెట్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేసావా, ఆ దెబ్బ మళ్ళీ తగిలి తీరుతుంది. ప్రకృతికి ఉన్న అలాంటి ఒక స్వభావం అలాంటిది. మనం నేర్చుకునే అంతవరకు ప్రకృతి మనల్ని అలాంటి సిట్యువేషన్లోనే పెడుతుంది. ఆ సిట్యువేషన్లో నుంచి మనం నేర్చుకోకపోతే మళ్ళీ దెబ్బ తగులుతూనే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు నిద్ర లేసినప్పుడు నీకు చాయిసెస్ అనేవి ఎన్నెన్నో ఉంటాయి. అంటే చదువుకోవడం దగ్గర నుంచి, నిద్రపోవడం దగ్గర నుంచి, ఆడుకోవడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి నువ్వు తీసుకునే
చాయిస్. నువ్వు మేక్ చేసే డెసిషన్ అది. అంటే నీ డెసిషన్స్కి నువ్వే బాధ్యత వహించాలి. టైం ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి. మన తల్లిదండ్రులు చెప్తారు, మన గురువులు చెప్తారు, ఎంతెంతమంది చెప్తారు, అరే టైం చాలా ఇంపార్టెంట్ రా, టైం వేస్ట్ చేయకూడదురా అని ఎంతమంది చెప్తారు కదా. కానీ మనకేంటంటే అవేం అర్థం కావు. ఒక్కసారి మన జీవితంలో ఒక చెళ్ళని ఒక దెబ్బ తగులుతుంది చూసారా, అప్పుడు దాని విలువ అర్థమవుతుంది. చేశానురా తప్పు అప్పుడు అనుకుంటాం. అలాంటి పొజిషన్ నీకు రాకూడదు, అలాంటి ప్లేస్లో నువ్వు ఉండకూడదు. ఓకే, లెట్స్ టార్గెట్ బిలో 10,000 ర్యాంక్. నేను దీనికోసం డెడికేటెడ్గా 1 year మీతో ప్రయాణించబోతున్నా. నా టార్గెట్ ఏంటంటే నా స్టూడెంట్స్కి ఖచ్చితంగా మనసు పెట్టి చదివే వాళ్ళకి, మనసు పెట్టి ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ర్యాంక్ సాధించాలి. లెట్స్ హోప్ యూ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ జర్నీ టువర్డ్స్ గెటింగ్ ఇన్ టు ఎన్ ఐఐటి. ఐ విష్ యూ రియలీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఫర్దర్గా గైడెన్స్ గురించి కావచ్చు, ఇవన్నీ లక్ష్య జేఈ తెలుగు 2027లో మాట్లాడుకుందాం.